పిల్లలు ఏం చేస్తున్నారా? ఎలా ఆడతావు రాముడు సీత చెప్పండి. సీత లక్ష్మణుడు భట్టుడు పేర్లు రాసి చీటీ వేసి ఆడుతాం టీచర్. ఎవరికైతే రాముడు వస్తారో సీతను కనిపెట్టాలి. అవునా? ఓకే. అయితే రాముడు సీత అయితే ఏది ఇప్పుడు ఆడండి, వెయ్యండి చూద్దాం. రాముడు ఎవరు? రాముడు యోగీశ్వరియా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సీతను కనిపెడతావా? ప్రసన్న సీతేనా? అయ్యో, అయితే ఇప్పుడు ప్రసన్నకి 0. ఓకే. ఈ ఆటలు బాగుంటాయా మొబైల్ ఆటలు బాగుంటాయా? ఇప్పుడు మొబైల్తో ఆడకండి, ఇలాంటి ఆటలు ఆడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఆటలు మీకు తెలుసా? చిన్నప్పుడు మనందరం ఆడుకునేవాళ్ళం. ఇది 80s నుంచి వచ్చే ఆటలు. ఈ ఆటలు ఆడడం వల్ల పిల్లల్లోని గుర్తింపు సామర్థ్యం, అలాగే ఏకాగ్రత ఇటువన్నీ పెరిగి వాళ్ళు స్పాంటేనియస్గా సమాధానం చెప్తారు, అలాగే ఊహించి చెప్పగల సామర్థ్యాన్ని పొందుతారు. ఈ ఆటలు ఆడడం వల్ల పెద్దగా వాళ్ళకి ఏ విధమైన నష్టం ఉండదు కనుక ఇంకా మేలే జరుగుతుంది. వీడియో గేమ్స్ ఇటువంటివి కాకుండా ఇలాంటి ఆటలు మనం ఈ సమ్మర్లో ప్రోత్సహించాలి. ఎవరు గెలిచారు? ఫస్ట్ ఎవరైతే మేఘన గెలిచిందా? ఓకే.